4.5 కాలంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయలేదని మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి ఖమ్మంలో అన్నారు. భావసారూప్యత లేని వారందరూ కలిసి మహాకూటమిగా వస్తున్నారని ఎద్దేవా చేశారు. సిద్ధాంతం లేని మహాకూటమి లాంటి వారు ఏ విధంగా సుపరిపాలన అందిస్తారని ప్రశ్నించారు. గతంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని కాంగ్రెస్ను తిట్టిన చంద్రబాబు నేడు కాంగ్రెస్తో ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ఖమ్మంలో టీఆర్ఎస్ నాయకుల వల్ల వ్యాపారాలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు. 2014 సంవత్సరం ఎన్నికల సందర్భంలో ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నో ఆశలతోటి ఆకాంక్షలతోటి వారిని అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. వారికి నిజంగా సంక్షేమాన్ని అందిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం. అయితే ఎన్నికల సందర్భంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది దళితుడిని ముఖ్యమంత్రిని చేయటం కావచ్చు, దళితులకి 3 ఎకరాల సాగుయోగమైనటువంటి భూమి ఇవ్వటం కావచ్చు, లేకపోతే బిడ్డలకి కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్యని అందివ్వడం కావచ్చు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఇంటికొక కుళాయి కావచ్చు, ఏది చూసినా కూడా అది వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. కానీ వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్ణంగా నెరవేర్చలేదు అనేటువంటి భావన ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. దీనికి తోడుగా రైతులు సైతం ఏదైతే ₹1,00,000 బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి అన్నారో 4 విడతల్లో ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము కేవలం ఆ వడ్డీ కట్టుకోవడానికే సరిపోతుంది, కానీ అసలు రుణం అట్లాగే మిగిలిపోయింది అనేటువంటి బాధ రైతులందరిలో కూడా మాకు ప్రస్ఫుటంగా కనపడుతున్నటువంటి విషయం. అదేవిధంగా రెండో పక్షం చూసినట్లయితే మహాకూటమి, భావసారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ ఏకతాటికి మీదకి రావడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జనసమితి, సిపిఐ, వీరందరూ కూడా ఇవాళ ఒక కూటమిగా చేరి ప్రజల ముందుకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఈ సందర్భంలో ప్రజలకి మేము అభ్యర్థించేది ఏమిటంటే, నిజంగా భావసారూప్యత లేనటువంటి పార్టీలు, అదేవిధంగా సిద్ధాంతం పరంగా కూడా ఐక్యత లేనటువంటి పార్టీలు ఇవాళ ఏ విధంగా మీకు సుస్థిరమైనటువంటి పాలనని అందించగలవు. For more updates, please subscribe 99 TV Telugu.